జై భీమ్ గట్టిగా దగ్గర మన బంధువులు ఎవరైనా ఉంటే వాళ్ళంతా చాలు. జై భీమ్ జై భీమ్ జై ఇన్సాన్. మనిషి వర్ధిల్లాలి, కులమతాలు నశించాలి, మనిషి వర్ధిల్లాలి, విజ్ఞానం వర్ధిల్లాలి, అజ్ఞానం నశించాలి. విజ్ఞానం వర్ధిల్లాలి, అజ్ఞానం నశించాలి. జై భీమ్ జై ఇన్సాన్. సభాధ్యక్షులకి, ఆవిష్కర్త గీతా రామస్వామి గారికి, అలాగే ఒక మాటల తూట అక్షరాల ఆటం బాంబు సెంట్రల్ యూనివర్సిటీ వేదికగా దేశ నలుమూలలోంచి తెలంగాణకు హైదరాబాద్కు విచ్చేసే వారందరికీ ఈ ప్రాంత ఉద్యమ రుచిని చూపిస్తూ ఇక్కడి పోరాట వారసత్వాన్ని అందిస్తూ ఉన్న డాక్టర్ పస్నూరి రవీంద్రన్నకి, అలాగే గాదె వెంకటేష్ గారికి, ప్రొఫెసర్ బూక్యా గారికి, అలాగే యామజాల జగదీష్ అన్న మంచి పుస్తకాన్ని ఇచ్చాడు అన్నకి, మరీ ముఖ్యంగా నా చేత ఓన్లీ ఫీల్డ్ వర్కర్ అనుకున్నాను నేను, కానీ ఆ ఫీల్డ్ వర్క్నే పేపర్ మీద పెడితే రచయితల లిస్టులో కూడా మనం పేరెక్కచ్చు అని చెప్పి నన్ను రచయితం చేసినటువంటి సంగిశెట్టి శ్రీనివాస్ అన్నకి, అలాగే ముందున్న పెద్దలకి, మరీ ముఖ్యంగా నాలాంటి భావాజాలంతో ఉన్న వాళ్ళకి, పుస్తక ప్రియులకి, ఈ బుక్ ఫేర్కి విచ్చేసినటువంటి వారందరికీ ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఉద్యమాభివందనాలు. జై భీమ్ జై ఇన్సాన్. హైకోర్టు న్యాయవాది సురేష్ గారు కూడా వచ్చిళ్ళు. ఆయన లేకపోతే ఈ మీటింగ్కి నేను రాపోతూ ఇంకా జైలునే అంటాం. ఎందుకంటే మనకు ఒక కేసు రెండు కేసులు కాదు కదా, మొత్తం తెలంగాణలో ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయో అన్ని స్టేషన్ల పేరు ఉండి అన్ని స్టేషన్ల కేసులు ఉన్న ఒక గొప్ప అవకాశం నాకే దక్కింది మిత్రులారా. బహుశా ఇలాంటి మంచి అవకాశం ఇంకెవరికి రాదేమో. ఈ వేదిక మీద ఇందాక అక్క ఒక మాట అన్నది, పెరియారు వినాయకుడి బొమ్మని పగులగొడుతూ, చాలా గుండెలు పగులగొడుతూ, మనోభావాల్ని ముక్కలు చేస్తూ, చాలా రివల్యూషనరీ వర్డ్స్తో తన ప్రసంగాలని ప్రారంభించేవాడు. అంతే వాడిగా వేడిగా వాగ్ధాటితో అందరినీ కట్టిపడేసి వేలాది సంవత్సరాలుగా కొనసాగే వాటన్నిటినీ ఖండిగా ఖండించేవాడు. మరి మీ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం వాళ్ళు కూడా అట్లా చేయొచ్చు కదా అని అడిగారు మేడం ఒక 2 నిమిషాల క్రితం. కథమే ఇక పెడితే ఈ బుక్ ఫేర్ వాళ్ళు జైలుకే. నిజంగా ఈ బుక్ ఫేర్కు అంత దమ్ముంటే, రచయితలకు ఈ రాష్ట్రంలో అంత స్వేచ్ఛ ఉంటే, ఉపన్యాసకులకు వాక్ స్వాతంత్ర్యం ఈ రాజ్యాంగం నిజంగా ఇచ్చి ఉంటే, ఈ సమాజం తప్పైనా ఒప్పైనా చర్చించి చట్టబద్ధంగా నడిచే ఈ సమాజం ఉంటే పెరియారు కంటే 10 రెట్లు చేస్తూ ప్రారంభించే వాళ్ళం మేడం. చేయడానికి భయపడే గడ్డ కాదు ఈ తెలంగాణ. 10 ఏళ్ళు ఉస్మానియా యూనివర్సిటీలో మూఢనమ్మకాల అంశం మీదనే పిహెచ్డి చేసిన వాళ్ళం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక సార్లు అనేక దెబ్బలు తిన్నోళ్ళం. అలాగే ఎన్ని దెబ్బలు పడ్డా, పోలీసు వాహనంలో దెబ్బలు తిన్నా, ఉరికించి కొట్టినా, ఆఖరికి నోట్లో నుంచి ఒక మాట మాత్రమే పలికి చచ్చిపోయే అవకాశం వస్తే పలికే పదమే దేవుడు లేడు, దయ్యం లేదు, ఆత్మ లేదు, పునర్జన్మ లేదు, స్వర్గం లేదు, నరకం లేదు, పైనేడు లోకాలు లేవు, కిందేడు లోకాలు లేవు, పరలోకం లేదు, అల్లా లేడు, జీసస్ లేడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లేరు. ఆ పేరుతో నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని ఆసరాగా చేసుకునే దోపిడీ ఉంది. ఆ దోపిడీకి ఆ నమ్మకానికి మధ్య అమాయక ప్రజలు బలవుతూ ఉన్నారు. వాళ్ళందరి మెదడును మేల్కొల్పే దిశగా వెళ్లాల్సిన అక్షరాలు
భయపడుతూ కొన్ని, బాధపడుతూ కొన్ని, ఆర్థిక సహకారం లేక కొన్ని, రాసిన కొనేవాడు లేక కొన్ని, ఉన్నది ఉన్నట్టుగా రాస్తే ఆవిష్కరణకు నోచుకోలేనివి కొన్ని, గతంలో రాసిన ఇప్పుడు అవి బయటికి పెట్టలేక కొన్ని ఎక్కడెక్కడో భూమి లోపల పాతివేయబడి ఉన్నాయి. వాటికి జస్ట్ నీళ్లు పోస్తే చాలు తమపై టన్నులు టన్నులుగా పేరుకుపోయినటువంటి మతాన్ని, కులాన్ని, అజ్ఞానపు జాడ్యాన్ని పెకిలించి జ్ఞానమనే వేర్లని లోపలికి పంపించి విజ్ఞానం సత్యం అనే ప్రకాశవంతమైనటువంటి మొలకెత్తడానికి సిద్ధంగా ఉన్నాయి మిత్రులారా. కానీ ఇక్కడ స్వేచ్ఛ లేదు, భావ ప్రకటన స్వేచ్ఛ లేదు. దాని చుట్టూ మనోభావాలు అనేటువంటి ఒక కవచం బంధించి ఉంది. ఈరోజు కేంద్రంలో 10 సంవత్సరాలుగా ఒక ప్రభుత్వం ఉంది, 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఇంకో ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం మారింది, రేపు కూడా కేంద్రంలో మారాలని మనసారా కోరుకుంటూ స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావం, రాజ్యాంగ విలువలు, భావ ప్రకటన, చర్చ, లోతైన చర్చ, పరిశీలన, ప్రయోగం, నిరూపణ, ఆ తర్వాతే ఆచరణ అనే దిశగా మనం వెళ్లాల్సిన అవసరం ఉంది మిత్రులారా. మరి మనం అందరం సిద్ధంగా ఉన్నామా? ఇక్కడ ఎంతమంది దేవుడు, దయ్యము, ఆత్మ, పునర్జన్మ, అల్లా, యేసు ప్రభు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుని నేను నమ్మను అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేయి పైకి లేపండి. చేయి కిందకి వేయండి. ఇక మనం ఎక్కువ మాట్లాడాల్సిన అక్కర్లేదు, మన చేతులే చెంప దెబ్బలు. నిజమేనా కాదా? ఎస్, ఈ మాటని మనం చెప్పలే, నాడు బుద్ధుడు చెప్పిండు. ఆ కాలంలో ఉన్నటువంటి సమాజం అజ్ఞానంతో ఉన్నప్పుడు విజ్ఞానం కావాలని దానికి నాస్తికం అనే పేరు లేదు, ఎథిజం, రేషనలిజం అనే పేరు లేదు అప్పుడు. ఆ తర్వాత జ్యోతిరావు పూలే దంపతులు చేశారు ఈ రాష్ట్రంలో. ఈరోజు ఒక ప్రగతి భవన్కు పేరు పెట్టారనో లేదా సెక్రటరేట్కి పేరు పెడుతున్నారనో, పూలే పేరుతో గురుకులాలు నడుస్తున్నాయనో, లేదా ఈ దేశంలోని అతిపెద్ద విగ్రహాన్ని రేపు కవిత గారి ఆధ్వర్యంలోనో, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనో, మా పసునూరన్న ఆధ్వర్యంలోనో ఒక పెద్ద విగ్రహం పెడతారేమో. ఆల్రెడీ బాబాసాహెబ్ కూడా పెట్టిరా. కానీ బాబాసాహెబ్ అక్టోబర్ 14, 1956 నాగపూర్ పట్టణంలో తాను ప్రకటించిన 22 ప్రతిజ్ఞలు మాట్లాడితే చాలు దాదాపు 7.5 లక్షల మంది సమక్షంలో ఆ ప్రతిజ్ఞలు చేర్పించాడు ఆయన. ఈరోజు అంబేద్కరిస్టులో 100కి 5% మంది కూడా 22 ప్రతిజ్ఞల్ని స్టేటస్గా పెట్టుకోరు. బాబాసాహెబ్ అంబేద్కర్ స్వయంగా తన హ్యాండ్ రైటింగ్తో పేపర్ మీద రాసి సంతకం పెట్టిండు. ఆ మాటల్ని ఒక మహానుభావుడు పలుకుతూ ఉంటే అందరితో పాటుగా ఒక అధికారి పలికినందుకు రాష్ట్రం అంతా గగ్గోలు పెడితే ఆ అధికారి వెనక్కి తగ్గి వెళ్ళిపోయిండు. ఇక్కడ పేర్లు చెప్పడమో, ఎవరిని అవమానించి కించపరచడమో కాదు. అంబేద్కరిస్టులకే అంబేద్కర్ చెప్పినటువంటి స్పష్టమైనది చెప్పలేకపోతున్నారు. కమ్యూనిస్టులే కారల్ మార్క్స్ చెప్పినటువంటి మతము మత్తువందు లాంటివి, దేవుడు దోపిడీ, రూపాయికి బొమ్మ బొరుసు లాంటిది అని చెప్పలేకపోతున్నారు. బుద్ధిస్టులే నిజమైన బుద్ధిజాన్ని బోధిస్తూ దేవుడు లేడు, ఆత్మ, పునర్జన్మ, స్వర్గ నరకాలు లేవు, పోయిన జన్మ అంటే మీ అవ్వయ్య, వచ్చే జన్మ అంటే మీ పిల్లలు, ప్రస్తుత జన్మే వాస్తవము, మనం చచ్చిపోయాక ఆయుష్ ఏటో పోదు, మనం కడుపులో ఉన్న గాలిలోను, నీరులోను, కర్బన సమ్మేళనాలు నేలలోను కలిసిపోతాయని బుద్ధుడు చెప్పింది కూడా చెప్పలేకపోతున్నాం. కారణం ఏంటంటే సత్యము కంటే మనోభావాలు, మత ధర్మాలు చాలా బలంగా ఉన్నాయి. కాబట్టి సత్యము, నిజము అక్కడక్కడ నక్కి చాటుగా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మిత్రులారా. నిజంగా పెరియార్ ఈవి రామస్వామి గారి పేరుతో ఈ హైదరాబాద్ బుక్ పేరులో ఒక సదస్సు జరుగుతుందని కానీ, దాంట్లో నాకు మాట్లాడే అవకాశం వస్తుందని కానీ నేను ఎప్పుడు ఊహించనే లేదు మిత్రులారా. మరి పెరియార్ ఈవి రామస్వామి గారి గురించి చెప్పుకోవాలంటే ఏం చెప్పాలి? అస్సలే ఆయన్ని నాస్తికుడుగా చెప్పుకోవద్దు, దేవుణ్ణి తిట్టిన వ్యక్తిగా చెప్పుకోవద్దు, రాముడు, కృష్ణుడు విగ్రహాలకి చెప్పుల దండలేసి తిప్పినని చెప్పుకోవద్దు, ఆయన అప్పుడున్నటువంటి అన్ని మత గ్రంథాలను తగులబెట్టినని చెప్పుకోవద్దు. పెరియార్ రామస్వామి అంటే మూఢనమ్మకాలు, పెరియార్ రామస్వామి అంటే నాస్తికత్వము, పెరియార్ రామస్వామి అంటే సంఘ సంస్కరణ, అది మాత్రమే చెప్పుకోవద్దు. అది చెప్పడం వల్లే
100కి 90% మంది ఉన్న భక్తులు ఆయనలో ఉన్న నిజమైన నాయకుడిని చంపేశారు. ఆయనలో ఉన్న రాజకీయ సంఘ సంస్కర్తను చంపేశారు. ఇప్పుడు 100కి 99% మంది ఉపయోగించుకునే స్వేచ్ఛ స్వాతంత్రం వెనకాల ఆయన చేసిన పోరాటాన్ని భూస్థాపితం చేసి ఈరోజు బైరి నరేష్ మాట్లాడుతున్నాడంటే ఒక తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్ గా ఎవరు దేగట్లేడు, ఒక సైకాలజిస్ట్ గా ఇచ్చిన సర్వీస్ ని గుర్తించట్లేరు, ఒక రాజ్యాంగ నిపుణుడుగానో ఎక్కువ విద్యావంతుడుగానో పిహెచ్డి చేసిన వ్యక్తిగానో లేదా కౌన్సిలర్ గానో లేదా రకరకాల ఏది చూపట్లేడు. కేవలం అయ్యప్పను విమర్శించినాడు, దేవుడు లేడని చెప్పేటాడు అనే ఒక్కటే పెట్టడం వల్ల నాలో ఉన్న మిగతా లక్షణాలన్నీ భూస్థాపితం చేయడం అనే ఒక కుట్ర దాగి ఉంది. అలాగే పెరియవి రామస్వామి గారు కూడా దేవుళ్ళను విమర్శించాడు, దేవుడు లేడని చెప్పాడు, దేవుళ్ళను తిట్టాడనే ఒక పిచ్చి మాటని సమాజంలో ప్రచారం చేసి వాళ్ళ చేతిలో ఉన్నటువంటి సంపన్న కులాల దోపిడీ కులాల పత్రికలు ఆయనకు స్థానం ఇవ్వక, లేదా మెదడులో మతము కులము అజ్ఞానము భయము పిరికితనము చేతగానితనం పెట్టుకున్న వ్యక్తులు రాసిన రచనల్లో ఆయనకు స్థానం ఇవ్వకపోవడం వల్ల ఆయనలో ఉన్న చాలా కోణాలు ఈ సమాజానికి తెలియలేదు మిత్రులారా. మరి అది తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది, మరీ ముఖ్యంగా రచయితల పైన ఉంది. రచయితల పైన ఉంది. ఆ పాత్రను పోషించిందే ఈరోజు జగదీష్ అన్న మరియు సంగిశెట్టి అన్న. ఈ పుస్తకంలో ఆయన నాస్తికుడు, ఆయన దేవుణ్ణి విమర్శించిన వాడని రాయలే. ఈ ఆధునిక సమాజంలోని మనుషులందరూ ఎలా ఉన్నతంగా ఆలోచించాలి, ఏ విధంగా చైతన్యంతో ఉండాలి, ఏ విధంగా ఆనందంగా ఉండాలి, ఎంత లోతుగా పరిశీలించి ఆలోచించాలనే విషయాలని చాలా సూటిగా ఒక్కొక్క పారాగ్రాఫ్ లో ఈ పుస్తకంలో తీసుకువచ్చారు. మరి ఇక్కడ ఉన్నటువంటి నల్ల చొక్కా నాస్తిక వీరులు ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని డబ్బులు చెల్లించి కొనుక్కొని అక్కడ డేటు రాసుకొని మీరు చదివి మీరు 2 కొనుక్కొని పోవాలి. ఒకటి నీకు, ఇంకోటి నీ ప్రాణ స్నేహితుడికి. ఓకేనా మిత్రులారా? ఎన్ని కొనాలి? ఈ పుస్తకాన్ని జ్ఞానం కోసం చదవద్దు, తెలివి కోసం చదవద్దు, ఈ విషయాన్ని బుర్రలోకి ఎక్కించుకోవడానికి చదవద్దు మిత్రులారా. ఇక దేనికి చదవాలి? ఎదుటోళ్లకు అర్థమయ్యేలా చెప్పడం కోసం చదవాలి. మనం చదివే పుస్తకాలు మనకు విషయం వస్తే సరిపోదు, నువ్వు చెప్తావు జల్దీ. నీ ఇంట్లో ఉంటే ఉపయోగం లేదా పుస్తకం? ఈ సమాజాన్ని మేల్కొల్పి చైతన్యపరిచి విజ్ఞాన బాటలో నడిపించి గతకాలపు చెత్తను కడిగివేయడానికి పనికొచ్చే అక్షరాలు నువ్వు దగ్గర ఆగిపోతే నువ్వే నిజమైన ద్రోహివి. కాబట్టి నాస్తిక హేతువాద మానవతావాదులందరూ, మరీ ముఖ్యంగా మూఢనమ్మకాల నిర్మూలన సంఘంలో సభ్యులైన వారు, వాలంటీర్లైన వారు, లీడర్లైన వాళ్ళు, నాయకత్వం వహించే వాళ్ళు, ఆర్గనైజర్లు, ఉపన్యాసకులు అందరూ కూడా ఇతరులకు అర్థమయ్యేలా చెప్పడం కోసం చదవాలని గుర్తుపెట్టుకోండి. ఎవరైనా చదువుతాడు, ఇప్పుడు స్కూల్ పోయేటోడు చదువుతున్నాడా, పరీక్షలు రాస్తున్నాడా, పాస్ అవుతున్నాడా? పరీక్షలు పాస్ అవ్వడానికో మార్కుల కోసమో కాదు కదా, జ్ఞానం కోసం చదవాలి. అక్కడ చదువులన్నీ మార్కులు ర్యాంకుల వెనుక వెళ్ళిపోతున్నాయి. కనీసం మనం చదివే చదువైనా మనకు తెలివి, చైతన్యం, ఉత్సాహం, ఉత్తేజం ఇచ్చేది కాదు, సమాజాన్ని నడిపించడం కోసం చదవాలి. అందుకే పెరియార్ రామస్వామి మీకు అర్థం కావాలంటే మై కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ పెరియార్ ఒక 560 పేజీల పుస్తకం వీరమణి గారు రాసింది చదవాలి. అలాగే ఆధునిక విప్లవ యోధుడు అని జయగోపాల్ గారు రాసిన చదవాలి. ఈ మధ్య మంజయ్ వసంతన్ గారు రాసిన వీరే పెరియార్ అనేది చదవాలి. పెరియార్ రాసిన డియర్ యూత్స్ అనే బుక్ చదవాలి. సమాంతర బుక్ హౌస్ వాళ్ళు, అలాగే గీతా ప్రిన్స్ వాళ్ళు కూడా చాలా పుస్తకాలు తీసుకొచ్చారు పెరియార్ గురించి, చదవండి. భూమి బుక్ ట్రస్ట్ వాళ్ళు కూడా తీసుకొచ్చారు. ఇక్కడే నవ తెలంగాణ బుక్ హౌస్ ఉంది, అలాగే ఇక్కడ మా విజయ్ వెంగళపూడి స్టాల్ ఒకటి ఉంది, అలాగే భూమి బుక్ ఇక్కడ అన్ని ఉన్నాయి. ఇగో ఇది నిజమైన జాతర. మీరు ఏదైనా జాతరకు వెళ్ళి చూడండి, ఆడ పావు కేజీ బటన్ కింద అంటబెట్టి ఉంటుంది అయస్కాంతం. కేజీ చికెన్ కొనుక్కుంటే 800 గ్రాములే వస్తుంది. అర్థమైందా మిత్రులారా? మీరు ఏ జాతరకైనా పోండి, ఎక్కడికైనా పోండి, 50 రూపాయల్లో పోయి ఆటోకి 250 అంటాడు. 30 రూపాయలకు చెక్కొబ్బరికాయని 70 రూపాయలు అంటాడు. ఎందుకంటే మధ్యలో ఒకటి చిట్టుపాట పెడతాడు, ఇంకోటి దోపిడీదారు ఉంటాడు, ఒక కమిటీ ఉంటుంది. ఆ నుంచి దాకా భక్తే ఉండదు, అంత వ్యాపారమే ఉంటుంది. కానీ ఇక్కడ ఏమీ లేదు. చూడండి మిత్రులారా,
మీరు విద్యార్థులైతే, మీరు ఉద్యోగస్తులైతే, పనిచేసే వాళ్ళైతే ప్రతి సంవత్సరం నేను నా కార్యకర్తలకి ఆదేశిస్తున్నాను, ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగేటువంటి హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో ఏదో ఒక రోజు పుస్తకాల జాతర మనం జరపాలి, అక్షరాల పండుగ జరపాలి. ఒక రోజు నల్ల చొక్కా వేసుకొని కనీసం 5 రోజులు సంపాదించిన డబ్బులు జోబులో పెట్టుకొని వీడికొచ్చి తనకు కావలసిన పుస్తకాలు కొనుక్కొని పోతారు. పుస్తకాల సంస్కృతిని అలవాటు చేశామని మనం అందరం అనుకోవాలి. మిత్రులారా, సిద్ధంగా ఉన్నారా? చదువుదామా? మీ స్నేహితుడు అటు ఇటు తిప్పి వానికి సాయంత్రానికి మందు కావాలంటే నేను మందు షాప్ తీసుకుపోతాడు. నీ స్నేహితుడు రాజకీయ దురుద్దేశం ఉంటే అటు ఇటు తిప్పి వాడు ఏదో కాడికి తీసుకుపోతాడు. నీ స్నేహితుడు ఇంకేదైనా అవసరం ఉంటే నీ దగ్గర ఏది ఉందో దొబ్బుకపోవాలనుకుంటాడు. కానీ ఇది నువ్వు చదివిన అదే అక్షరాలు, నీ కొడుకు చదివిన అదే అక్షరాలు. నిజంగా పేదరికం అంటే ఇల్లు లేకపోవడమో, ఇంట్లో వసతులు లేకపోవడమో, బంగ్లా లేకపోవడమో కాదు, ఇంట్లో పుస్తకాలు లేకపోవడమే దరిద్రము. మనం దరిద్రులుగా ఉండొద్దు, పుస్తక ధనవంతులుగా ఉండాలి. మన నాస్తిక హేతువాదుల ఇళ్లలో పూజ గదులు ఉండవు కాబట్టి పుస్తకాల గదులు ఉండాలి. ఆ పుస్తకాలు కూడా చాటుగా ఉండొద్దు. నేను చాలా మంది ఇళ్ళకి వెళ్తే వాళ్ళ బెడ్రూమ్లో తీసుకెళ్లి బీరువా తీసి చూపిస్తాడు. బెడ్రూమ్లో కాదు, నువ్వు చదవకపోయినా మంచిదే, కనిపించేలాగా ఉండాలి. ఈరోజు మత చిహ్నాలు చేతులకి, మెడలకి, కాళ్ళకి వేసుకొని పోతున్నారు. ఇంట్లోకి వెళ్ళగానే రకరకాల ఫోటోలు కనిపిస్తూ ఉన్నాయి. మరి మన ఇంట్లో మనం ఏ భావజాలంతో ఉన్నాం, ఏ చైతన్యంతో ఉన్నాం, ఏ విజ్ఞానంతో ఉన్నాం, ఏ దిశగా ఆలోచిస్తున్నాం, ఈ సమాజంలో ఎలాంటి మార్పు కోరుకుంటున్నామో మన ఇంట్లో ఉన్న పుస్తకాలే చూపించాలి. మిత్రులారా, అలానే మిమ్మల్ని నిషేధించబడ్డ పుస్తకాలు చదవనట్లేదు, లేదా ఈ సమాజంలో శాంతిని చంపేదో, అశాంతిని పెంచేదో, అజ్ఞానం వైపు నడిపించేదో, గుడ్డిగా నీ తల వంచుకొని బతుకుమని చెప్పే వైపు కాకుండా నీ దగ్గర ఉన్న పుస్తకాలు నీకు మానసిక ధైర్యాన్ని ఇవ్వాలి, ఉత్తేజాన్ని ఇవ్వాలి, నీ అలసటను పోగొట్టాలి. ఈరోజు సమాజం అంతా సైకాలజిస్ట్ చుట్టూ తిరుగుతున్నారు. అనేక రోగాలు, అనేక మానసిక ఒత్తిడులు, పనికి మాలిన వాటికి టైంను కేటాయిస్తూ ఉన్నారు. అందుకే పుస్తకాలు అనేకం మన ఇంట్లో ఉంటే ఒక్కో సమయంలో, ఒక్కో మూడులో ఒక్కో పుస్తకాన్ని చదివి మన అలసటను తీర్చుకోవచ్చు. ఈ సమాజం అంతా అలసట వస్తే మందు దగ్గరికి వెళ్ళిపోతా ఉంది. మిత్రులారా, అలా వెళ్ళి ఒళ్ళు గుళ్ళ వేసుకుంటున్నారు, మతి స్థిమితం కోల్పోతున్నారు, గౌరవ మర్యాదల్ని కోల్పోతున్నారు. కాబట్టి ఏ అలసిపోయినా ఓ పుస్తకంలో దూరిపోయే సంస్కృతిని మనం కలిగించాలి ఇప్పటి నుంచి. ఈ సందర్భంగా పెరియార్ గురించి 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మిత్రులారా, ఒకటి, పెరియార్ అంటే ఆయన ఒక రైతు. వాళ్ళ నాన్నకు సంబంధమే లేకుండా తాను అమ్మినటువంటి అర్తిదారి వ్యాపారంలో వచ్చిన డబ్బులతో ఈడు వడ్డీలకు ఇస్తాడు, గుళ్ళు గోపురాలకు ఇస్తానని ఆ పైసలు పట్టుకెళ్ళి ఆయన భూమి కొన్న రైతు. మనం కూడా భూమిని కొనాలి. భూమిని కొనాలంటే కొనడం మీద పడి ఈ సమాజాన్ని, భార్య పిల్లల్ని ఇచ్చిపెట్టి అదే బతికే బతుకు కాదు. ఆయన ఒక ఫార్మర్ కాబట్టి రైతు, ఉత్తమ రైతు, ఆదర్శ రైతు. తన పొలంలో 500 తాడి చెట్లుండి ఆ రోజుల్లోనే రోజుకు తులం బంగారం, అంటే ఈ రోజు ఒక 60,000 రూపాయలు, రోజుకు 60,000 వచ్చేటువంటి తాడి చెట్లు ఆయన మద్యపానం వల్ల సమాజానికి నష్టము, మద్యపాన నిషేధం కావాలని పిలుపునిచ్చినప్పుడు మొదటగా తన చేనులో ఉన్న 500 తాడి చెట్లు నరికేసినటువంటి త్యాగధనుడు ఆయన. కన్నమ్మాల్, నాగమ్మాలని తన భార్య, తన చెల్లెలు మద్యపాన నిషేధం కోసం పోరాడినటువంటి వీర వనితలు వాళ్ళు. మరి ఈరోజు ఏ ప్రభుత్వాలు మారినా, ఏ చైతన్యంతో ఉన్నా మద్య నిషేధం దిశగా మనం ఆలోచిస్తున్నామా? మన వ్యక్తిగత కుటుంబంలో మద్యం సంబంధం లేకుండా ఉంటున్నామా? తాగి పడేసిన బీరు సీసాలు, బ్రాండీ సీసాలు, తాగి పడేసిన థమ్స్అప్, స్ప్రైట్, మాజాలు ఉంటున్నాయా? నీ ఇంట్లో పుస్తకాలు ఉంటున్నాయా? నీ పుట్టినరోజుకో, పెళ్లి రోజుకో, ఏదో ఒక సందర్భంలో గృహప్రవేశానికో 4 పుస్తకాలు పంచేటువంటి పుస్తక ప్రసాదం. ఏం ప్రసాదం? మీకు చేతనైతే ఇక మీద పుస్తక ప్రసాదం పంచి పెట్టండి. ఎక్కడి నుంచో తెచ్చిన ప్రసాదం అని, ఇంకెక్కడి నుంచో వచ్చిన ప్రసాదం అని మీ ఇంట్లో పనికిమాలిన ప్రసాదాలు పెట్టకండి. మిత్రులారా, ప్రత్యామ్నాయ సంస్కృతి రావాలంటే పుస్తక ప్రసాదం దిశగా ఆలోచించండి. ఎన్ని పుస్తకాలు కొని నీ దగ్గర పెట్టుకుంటావో ఎప్పటికీ నీ జోబులో పెన్నులు ఉండాలి, ఎప్పటికీ నీ జోబులో పుస్తకాలు ఉండాలి. మంచి మిత్రుడు కలిస్తే థ్యాంక్స్ చెబుతూ అతనికి బుక్ గిఫ్ట్గా ఇచ్చాయి. 10 రూపాయలు, 20 రూపాయలే. పోయి బిర్యానీ షాప్లో కూర్చొని 100 రూపాయలు బీరు తాగినాక ఇంకోటి తెప్పిస్తా అని తాగిపించడో, 700 పెట్టి మటన్ తెచ్చడో, లేదా 400-500 పెట్టి 2 చికెన్ తెచ్చడో. మంచి పుస్తకాలు ఇచ్చే దిశగా ఆలోచించండి మిత్రులారా. ఆయన ఒక పెద్ద వ్యాపారి, పెరియార్ చాలా పెద్ద వ్యాపారి. మనందరం కూడా ఈరోజు సమాజం అంతా నడిచేది వ్యాపారుల చేతిలో. డబ్బు ఎవరి చేతిలో ఉందో వాడి చేతిలోనే పవర్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఈరోజు పుస్తకాలు లేకపోతే ఈ బుక్ వచ్చేదా? లేదా ఎంతో కొంత ఇవ్వకపోతే ఈ వేదిక ఇచ్చేటోళ్ళ? ఈ స్టాల్ పెట్టుకున్న వాళ్ళందరూ పైసలు ఇచ్చడే కదా. వీడికి లోపలికి రావాలన్నా 10 రూపాయలు ఇచ్చే రావాలి కదా.
కాబట్టి ఈయన ఒక వ్యాపారి. మనందరం కూడా మన దగ్గర ఉన్నటువంటి వ్యాపారంలో సేవతో కూడిన, శ్రమను గౌరవిస్తూ పంపిణీతో కూడినటువంటి వ్యాపారం దిశగా వెళ్ళాలి. ఆయన అనేక రకాల వ్యాపారాలు చేశాడు. ఇప్పటికీ పెరియార్ వారసులు తమిళనాడులో వ్యాపారాలు చేస్తున్నారు. ఆయన ఒక విద్యావేత్త. ఆయన ఆఫ్టర్ ఆల్ 6వ తరగతి చదువుకున్న వ్యక్తి. కానీ మహిళలకు కూడా సాంకేతిక విద్య కావాలని ఆసియా ఖండంలోనే మొట్టమొదటిసారిగా ఫస్ట్ కాలేజ్ టెక్నికల్ యూనివర్సిటీని పెట్టినటువంటి వ్యక్తి. మహిళలకు విద్య కోసం పోరాడిన మహానుభావుడిన. ఆయన పేరు మీద పెరియార్ మరియమ్మ యూనివర్సిటీ ఉంది ఇప్పటికీ. అదే ఈ ఆసియా ఖండంలో మొట్టమొదటి మహిళా టెక్నికల్ కళాశాల. ఆ తర్వాత అది యూనివర్సిటీగా మారింది. ఆయన విద్యావేత్త, గుర్తుపెట్టుకోండి. ఆయన ఒక శాస్త్రవేత్త. ఈరోజు నానో టెక్నాలజీ వచ్చింది, రకరకాల టెక్నాలజీ వచ్చాయి కదా. ఆయన ఆ రోజుల్లోనే ఈ సరోగసి పద్ధతిలో ఒకరి కడుపులో ఉన్న పిండాన్ని ఇంకొకరి కడుపులో పెంచొచ్చు అనే విషయాన్ని ఆయన ఊహించి చెప్పాడు. ఆయన ఈ ప్రపంచంలో అనేక దేశాలు పర్యటించాడు. ఆయన 6వ తరగతి చదివిన ఆయన అనేక భాషలు నేర్చుకున్నాడు. అయినా తన మాతృభాష మీద ప్రేమ పోగొట్టుకోలేదు. ఆ రోజు ఉత్తర భారతదేశ హిందీ భాష రాజ్య భాషగా మారి అన్ని ప్రాంతీయ భాషల్ని బొందబెడుతున్నప్పుడు, భాష అంటే తల్లితో సమానం రా, మా మాతృభాష చాలా విలువైంది, ఆ భాషలోనే సంస్కృతి, సాంప్రదాయం, ఆచార వ్యవహారము, మానవతా విలువలు ఉన్నాయని చెప్పి ఈరోజు ప్రాంతీయ భాషలు బతికి ఉండడం వెనకాల పెరియార్ రామస్వామి గారు ఉన్నారు. ఆయన రాజకీయవేత్త. ఆయన 29 పదవులను రాజీనామా చేసి 1973 డిసెంబర్ 24 చచ్చిపోయేంత వరకు ఏ రాజకీయ అధికారం తీసుకోలేదు. ఆయనకు దక్షిణ భారత ప్రధానిగా అవకాశం వచ్చినా, ముఖ్యమంత్రి పదవులు వచ్చినా ఆయన తీసుకోలేదు. త్యాగం. అలాగే ఆయన నాయకుడు. ఆయన పిలుపునిచ్చాడు. రాజ్యాంగం అమల్లోకి వచ్చాక రిజర్వేషన్లు రద్దు చేస్తే మొట్టమొదటి రాజ్యాంగ సవరణ పెరియారు పోరాటం వల్ల వచ్చింది. చట్టం ముందు అందరూ సమానమే అని చంపకం దొరై రాజ్యం అనే ఆవిడ కేసు వేసి తన కూతురికి మెడికల్ సీట్ సంపాదిస్తే, అరే చట్టం ముందు ఎట్లా సమానమవుతాం, పేదోళ్ళు అనేక సంవత్సరాలుగా పీడనలో ఉన్నారు, సమానమైనాక రిజర్వేషన్ తీసేయాలి, ఇది మా హక్కు అని చెప్పి పోరాడి మొట్టమొదటి రాజ్యాంగ సవరణ చేపించాడు. జైలు బరో అని పిలుపునిస్తే వేలాది మంది జైలుకు వెళ్లారు, ప్రాణాలు కోల్పోయారు, కాళ్ళు చేతులు అవయాలు పోయినా ఆయన వెనుకడుగు వేరని వీరుడు. అలాగే వైకోం, కేరళలో ఉన్న వైకోం ఆలయం ముందు మనుషులు నడిచే హక్కు కోసం, గుళ్ళోపలికి కాదు, మనుషులు నడిచే హక్కు కోసం పోరాడిన నాయకుడు. ఆయన త్యాగధనుడు. ఆయన ఒక సంఘ సంస్కర్త. అన్ని కులాల వాళ్ళు పూజారులు కావాలన్నాడు. ఆయన దేవుడు లేడనే చెప్తారు కానీ అన్ని కులాల వాళ్ళు పూజారులు కావాలన్నాడు. వితంతువులకు పునర్వివాహం చేయాలన్నాడు. సంఘ సంస్కరణ చేపించాడు. అస్పృశ్యత, అంటరానితనాన్ని పోగొట్టాలన్నాడు. సాహు మహారాజ్ తర్వాత మొట్టమొదటగా రిజర్వేషన్ల అమలు కోసం పోరాటం చేశాడు. ఆయన రాజకీయ దురంధరుడు. ఒకవైపు కాంగ్రెస్ తో మద్దతున్నాడు, ఆ తర్వాత జస్టిస్ పార్టీతో ఉన్నాడు, ఆ తర్వాత కాంగ్రెస్ తో బయటకు వెళ్ళాక డిఎంకేకి తోడుగా ఉన్నాడు, ఆ తర్వాత అన్నా డిఎంకేకి ఉన్నాడు. తన శిష్యులే ముఖ్యమంత్రులు ఉన్న ఈ రాజ్యం నశించాలి, ఈ రాజ్యాధికారం నశించాలి, ఈ పాలకులు నశించాలని చెప్పి ఆయన తన శిష్యుల మీద కూడా ధిక్కార స్వరాన్ని ఇచ్చినటువంటి వీరుడు ఆయన. ఆయన ఒక రచయిత, పుస్తకాలు రాసినటువంటి వ్యక్తి. మీకు పెరియార్ తెలవాలంటే పెరియార్ యథార్థ పరిశీలన రామాయణం పుస్తకం చదవండి, ఒక్కటే 2 నిమిషం. అలాగే ఆయన ఒక వక్త. తాను 19 డిసెంబర్ 19 ఆయన చివరి ఉపన్యాసం ఇస్తూనే పడిపోయాడు. 95వ ఏట ఒక ఓమినీ వ్యాన్లో ఇట్లా కూర్చుని నించోలేని పరిస్థితిలో తాను మూత్రం నించొని పోయకుండా ఒక పైపు పెట్టి పక్కన బకెట్లో ఒక సంచి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఉద్రేకపూరిత ఉపన్యాసాలు ఇస్తూ అప్పుడున్న సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక అనేక ఉద్యమాల మీద మాట్లాడాడు ఆయన. 1973 డిసెంబర్ 19 ఆయన చివరి ఉపన్యాసం అక్కడే పడిపోయాడు. ఆ తర్వాత 5 రోజులు హాస్పిటల్లో ఉండి డిసెంబర్ 24 ఆయన తుది శ్వాస విడిచాడు. ఆయన సంపాదకుడు. ఇప్పటికీ విడుదలై పత్రిక వస్తూనే ఉంటుంది, కుడియార్సు పత్రిక వస్తూనే ఉంటుంది. ఒక పత్రికను కాలబెట్టి ఇంకోటి పెట్టాడు. బాబాసాహెబ్ లాగా ఈయన అనేక పత్రికలు నడిపించాడు. ఆ తర్వాత ఈయన సంపాదకుడు. ఆయన ఉపన్యాసంలో హాస్యం జోడించబడేది, చలోక్తులు ఉండేవి, పద్యాలు ఉండేవి, పాటలు ఉండేది, ఒక ఎక్స్ప్రెస్ లాగా నడిచేది. అలాగే ఆయన ఒక గొప్ప కమ్యూనిస్టు. అక్కడ వాళ్ళు పలకరించుకుంటే కామ్రేడ్ అని అనుకుంటారు. రష్యాకి కూడా ఈయన చేత ఆహ్వానం వస్తే ఆయన 15 రోజులు ప్రసంగించడానికి వెళ్తే 3 నెలలు ప్రసంగింపజేసుకున్నారు అక్కడ. కానీ అక్కడ ముఖ్య నాయకుడిని కలవకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా పెరియార్ రామస్వామి గారిని తన ప్రాంతానికి పిలుచుకొని ఆయనే ఆర్గనైజర్గా ఏర్పాట్లు చేసి పెరియార్తో ప్రసంగాలు ఇప్పించుకున్నాడు. పెరియారు, బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణ స్నేహితులు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఒక గొప్ప అంబేద్కరిస్టు. అంబేద్కర్ రాసిన పుస్తకాలని, సంపాదకీయాలని, వ్యాసాలని తమిళంలోను, తెలుగులోను ముద్రించి అన్ని ప్రాంతాలకు పంచిపెట్టాడు. చివరిగా ఆయన ఒక బుద్ధిస్టు.
రంగూన్లో జరిగినటువంటి సమావేశంలో పాల్గొన్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ పెరియార్ని అడుగుతాడు, నువ్వు కూడా బౌద్ధం తీసుకోవచ్చు కదా అంటే, నేను ఏదో ఒకటి తీసుకుంటే వీటిని ప్రశ్నించే అవకాశం కోల్పోతాను. అలాగే నేను ఈరోజు బౌద్ధం తీసుకుంటున్నాను బాబాసాహెబ్ అంటే, ఇప్పుడు తీసుకోకు, నువ్వు ఒక్కడే తీసుకుంటే నీతోటే పోతుంది. కొన్ని సంవత్సరాలు ప్రయాణించి ఆర్గనైజ్ చేసి దాని ఆవశ్యకత వివరించి లక్షలాది మందితో నువ్వు బౌద్ధం స్వీకరించు, అప్పుడే నీ ఇంపాక్ట్ సమాజం మీద పడుతుందని చెప్పి పెరియార్ చెప్పిన ఏకైక కారణం చేత బాబాసాహెబ్ అంబేద్కర్ బర్మా మయన్మార్లో ఉన్నటువంటి రంగూన్లో బౌద్ధ సమ్మేళనంలో తీసుకోకుండా నాగపూర్లో తీసుకున్నాడు. దీన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది మిత్రులారా. ఆయన ఒక ఆర్గనైజర్. ఇప్పటికే ఆయన చేసిన ఆర్గనైజింగ్ స్కిల్స్ వల్ల ఉత్తర భారతదేశ పెత్తనం తమిళనాడులో ఉండదు. బ్రాహ్మణ లేదా సంపన్న కులాల దోపిడీ కులాల రాజకీయాలు అక్కడ చెల్లవు. అక్కడ ఇంకా బీసీలు ముఖ్యమంత్రులు అవుతున్నారన్నా, లేదా 70% రిజర్వేషన్ తమిళనాడులో 70% రిజర్వేషన్ ఉంది. అక్కడ బీసీలు 50% ఉంటే 50% రిజర్వేషన్ బీసీలకు అక్కడ. దాన్ని మనందరం గుర్తించాలి మిత్రులారా. ఆయన పెద్ద తిరుగుబాటుదారుడు. ఆయన మీద ఒకడు చెప్పు విసిరేస్తే చెప్పును చూసి పిచ్చోడు చెప్పు ఒక్కడే విసిరేసిందని చెప్పి ఆడనే ఉండి ఇంకో 2 నినాదాలు ఇచ్చి ఇంకో చెప్పు వేస్తే 2 తీసుకొని ఇలా 200 మిగిలిన ఆయన నుంచి వెళ్ళిపోతాడు ఆయన. కాబట్టి తాను సత్యాన్ని చెప్తున్నాను కాబట్టి ఎదుటి వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదనే ఒక ధిక్కార స్వరం ఆయన. కాబట్టి పెరియార్ని భిన్న కోణాల్లో మనం తెలుసుకోవాలని, ఆయన పేరు మీద వచ్చే రచనల్ని మనం ఆదరించాలని, రచయితలు కూడా సేకరించాలని, తమిళము ఇంగ్లీషు తెలుగు తెలిసిన వాళ్ళందరూ కూడా తీసుకోవాలని, మాన్య కాంశీరామ్ గారు కూడా అప్పుడు జరుగుతున్నటువంటి కుంభమేళాకు కోట్లాది మంది వస్తుంటే ఈ మత మేళాలు కాదురా, విజ్ఞాన మేళాలు కావాలి, దీనికి సరైన గీటు ఎక్కడుందని చెప్పి దక్షిణ భారతదేశానికి చెందిన పెరియార్ పేరుతో పెరియార్ మేళాన్ని నిర్వహించాడు. ఆ సందర్భంగా అసెంబ్లీ సమావేశంలో బీజేపీతో కలిసి ఉన్నటువంటి వాళ్ళు అప్పుడు అన్నారు, మేము మీకు ఉపసంహరిస్తాం మా మద్దతు అంటే, ఏ పొర్రవై, మేము మా ముఖ్యమంత్రి సీటు కోల్పోవడానికైనా సిద్ధంగా ఉన్నాం, కానీ పెరియారు మేళాను జరిపి తీరుతాము అని చెప్పి జరిపి తీరారు. ఆ ట్రాఫిక్ క్లియర్ అవడానికే 15 రోజులు పట్టిందాడ, ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోయింది సిటీ. కాబట్టి దయచేసి పెరియార్ అనగానే దేవుళ్ళని విమర్శించిన వ్యక్తి అని, తిట్టిన వ్యక్తి అనే మీ మైండ్లో ఏమైనా ఉంటే పోగొట్టుకోవాలని, ఆయన కాంగ్రెస్కు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఒక స్కూల్లో రెడ్డి వాళ్ళకి కమ్మ కాపు వాళ్ళకి గంజి నీళ్లు పెడుతూ కారం మెతుకులు పెడుతూ బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకి ఇడ్లీ సాంబార్ పెడుతూ ఉంటే దాన్ని ఖండించి ఆ నిధులు ఆపేసి దాన్ని మూసేసిన వ్యక్తి ఆయన. రెడ్డి కమ్మ కాపు వాళ్ళు కూడా ఆ రోజు అంటారని వాళ్ళే. కాబట్టి పెరియార్ అంటే ఒక తిరుగుబాటు, ఒక ధిక్కార స్వరం, ఒక ప్రశ్నించే గొంతు, ఒక దిశా నిర్దేశకుడు. కాబట్టి ఆయనని సంకుచిత కోణంలో చూడొద్దని పెరియార్ గురించి గొప్ప పుస్తకం తీసుకొచ్చిన ఈ బృందానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, నాకు ఈ మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై ఇన్సాన్.